కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం ప్రధాన రహదారిని 1,88,00,000తో సీసీ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి 216 నుంచి ఎండిపేట వరకు 7 మీటర్ల వెడల్పుతో సీసీ రహదారి నిర్మించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు దోలపూడి బాబీ, ఆర్ఎన్జీడీఈ సత్యనారాయణ, ఈఏ ప్రసన్న, మోపూరి వెంకటరెడ్డి నాయుడు, స్థానిక సొసైటీ అధ్యక్షులు మోపూరి వెంకటేశ్వరరావు, చిక్కం హనుమంతరావు, నాగపత్తుల సత్యనారాయణ, నాగపత్తుల బాలకృష్ణ, గుంటముక్కల సూరిబాబు, పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు, దుర్గారావు, సాయిరాం, సుంకర రామచంద్రరావు, చీకట్ల నాగేశ్వరరావు, వంగ వీరబాబు, పోలిశెట్టి చిట్టినాయుడు, మాగపు రామకృష్ణ, గుత్తుల రామకృష్ణ, శివరవి తదితరులు పాల్గొన్నారు. కొంచెం అలా ఉంటే అందరూ కనపడతారు. అందరూ కనపడతారు, కొంచెం అలా వెళ్తే అందరూ కనపడతారు. చాలే అదే మరి ఏదైతే రోడ్డు శంకుస్థాపన చేసో అది గతంలో కూడా 2014 నుంచి 19 నేను ఎమ్మెల్యే ఉండగా కూడా మరి బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు పెట్టాం. మన ప్రభుత్వం మారిపోవడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం దీన్ని రిపేర్లు కూడా చేయని పరిస్థితుల్లో మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్బి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే ఈ రోడ్డు మన హైవే నుంచి ద్రాక్షాల రోడ్డు ఉందో దానికి సుమారు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. కానీ 3,60,00,000 రూపాయలే టెక్నికల్ శాంక్షన్ వచ్చింది. కాబట్టి ఏదైతే మన ప్రాంతంలో సుమారు 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు, 500 మీటర్ల సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి నేను డిఈ గారికి, ఏఈ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఈ గారు కూడా వచ్చి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఈ గ్రామంలో మరి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రధానంగా ఇక్కడ మనం ఈ రోడ్డు నుంచి చూస్తే వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోయి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆర్ఎన్బి రోడ్డు శాంక్షన్ ఇచ్చింది మనకి ఇదే. నెక్స్ట్ అయినాపురం రోడ్డు 3,90,00,000, అదేవిధంగా మన ఐపోలవరం మండలానికి 60,00,000 రూపాయలు మాత్రమే శాంక్షన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది ఏదైతే మన హైవే నుంచి ఈ శివాలయం యాక్చువల్గా ఇక్కడ దాకానే వచ్చింది ఇది సిమెంట్ రోడ్డు, దాన్ని శివాలయం దాకా కూడా సిమెంట్ రోడ్డు పెడుతున్నాం. యాక్చువల్గా పంచాయతీ వరకు కూడా పెట్టాలని అనుకున్నాం. కానీ మధ్యలో 100 మీటర్ల హైట్ ఉండిపోవడం వల్ల నెక్స్ట్ పల్లం ఉంది కాబట్టి ఆ 100 మీటర్లు మధ్యలో మెరకాల ఉంచి తర్వాత 100 మీటర్లు, ఇక్కడ 400 మీటర్లు, అక్కడ 100 మీటర్లు, 500 మీటర్లు సిమెంట్ రోడ్డు 7 మీటర్లు వెళ్తున్నాయి. మరి ఈరోజు శంకుస్థాపన చేసాం. మరి తొందరలో కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని ఫినిష్ చేస్తారు. కాబట్టి ఈ రోడ్డు కూడా ఇంచుమించు 15-20 రోజులు మనం బ్లాక్ చేయవలసి వస్తుందని ఈ డిపార్ట్మెంట్కి చెప్పి దాన్ని ట్రాఫిక్ని డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా దీనికి ప్యారలల్ గా మన గతంలో మన ఎంపీ గారు, నేను, మన యానం అధికారులు అందరూ కూడా వచ్చి ఏదైతే డ్రైన్ 2 పక్కల వాళ్ళు మధ్యలోకి రావడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా నీటిలో ఉండవలసి వస్తుందని చెప్పినప్పుడు ఆ హైవే పీడీ గారు, కలెక్టర్ గారు కూడా దాని మీద నిర్ణయం ఇమీడియట్ గా చేయాలని చెప్పడంలో దాని మీద నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా ఏదైతే ప్యారలల్ గా ఇప్పుడు ఏదో రోడ్డు వేస్తున్నాం ఆ రోడ్డుకి ప్యారలల్ గా మన ఆర్ఎండ్బి సైట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం కూడా సర్వే చేయడం జరిగింది. కొంత ఆక్యుపేషన్స్ కూడా ఉన్నారు, అందరూ కూడా తీయవలసిన బాధ్యత ఉంది.
ఏదైతే యానం డ్రైన్ కట్టామో రోడ్ పక్కన ఎంత సైజ్ డ్రైన్ కట్టామో అదే డ్రైన్ అక్కడ నుంచి ఈ కాలం వరకు కూడా దాని శాంక్షన్ ఆల్రెడీ కలెక్టర్ గారు పీడీ గారు ఇచ్చారు కాబట్టి దీనికి ప్యారలల్ గా ఈ రోడ్డు అయినా అది కూడా వేస్తారు కాబట్టి మీ గ్రామస్తులు అందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఆ రోడ్డు కూడా అవసరం మనకు, అది మురిగిపోతుంది. ఆ డ్రైన్ కూడా పెట్టుకున్నట్టయితే ఈ పక్క ఉన్న వాళ్ళందరికీ కూడా డ్రైన్ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ డ్రైన్ కూడా శాంక్షన్ చేసాం. అదేవిధంగా గతంలో మన రవి కాలేజ్ ఎదురుకుండా కొంచెం అటు చేయవలసింది హైవే వాళ్ళు మూసారు కదా, అక్కడ కూడా 190 మీటర్లు హైవే వాళ్ళు సేమ్ డ్రైన్ అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డ్రైన్ లో కూడా అది కూడా శాంక్షన్ చేశాం. కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తారు గ్రామస్తులు. మరి ఎందుకంటే 4-5 గ్రామాలకు సంబంధించిన రోడ్డు కాబట్టి అందరూ సహకరించి కాంట్రాక్టర్ గారికి మరి మీరు కూడా క్వాలిటీగా ఈ రోడ్డు వేయించాలని చెప్పి ఈ రోజు మరి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో 2014-19 వరకు ఆ రోజు బ్రహ్మాండ అప్పుడు 10 మీటర్ల సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించాను, 10 మీటర్స్ శంకుస్థాపన కూడా అక్కడ చేశారు శివాలయం ద్వారా. గత 5 సంవత్సరాలు కనీసం పట్టించుకోలేదు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోడ్డు వేసుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి మీరు అందరూ సహకరించి తొందరగా ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఏదైతే మొన్న మీ గ్రామంలో కూడా సుమారు మన ఈ మండలంలో 5 కోట్ల రూపాయలు నిన్నే కలెక్టర్ గారు MGNRIGS నుంచి మనం 5 కోట్ల ప్రతిపాదన పంపాం. ఆ 5 కోట్లు కూడా శాంక్షన్ ఇచ్చారు. అది కూడా తొందరలో వర్క్లన్నీ మొదలుపెట్టి ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యం ఉందో గ్రామాల్లో ఉన్న విలేజ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయాలి, మెయిన్ రోడ్లన్నీ బాగు చేయాలనే ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున మన ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి అందరూ చూస్తున్నారు, నేను ఇంటర్నేషనల్ సమిట్ పెడితే 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ, కాంట్రాక్టర్ గారు అందరూ కూడా పేరు పేరున, పత్రికా ప్రతినిధులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయకుండా సెలవు ఈ రోడ్ అది డైవర్ట్ చేసి చూడండి ఎలా వెళ్ళాలో ఏంటో ఒకసారి. ఈ రోడ్ అయ్యాక హైవే వాళ్ళ సైడ్ కావాలి, అక్కడ దాకా తర్వాత మనం పెట్టాలి. ఓకే డైవర్షన్